హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ మాణిక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మొన్న ఒక వీడియో చేశాను. ఆన్లైన్ గేమ్స్ ద్వారా చాలామంది మోసపోతున్నారు. సో గేమ్స్ ఆడొద్దని చేశాను. కానీ నేను కొన్ని గేమ్స్ జెన్యున్గా ఉంటాయని కొన్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసి చూశానమాట. ప్రాక్టికల్గా చూద్దాం మనకి ఎలా అయిద్దని కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసి చూశాను. మనకి ఎక్స్పీరియన్స్ అయ్యింది కదని. సో ఎక్స్పీరియన్స్ అయ్యింది ఫ్రెండ్స్. మొత్తం మనీ అయితే నేనే చెప్పాను మీకు ఆడొద్దని. సో ఎలా నిజంగా ఏమైనా మనీ వస్తాయని చూద్దామని ఆడాను. సో నావే 500 పోయాయి అనమాట. సో ఎందుకు 500 నువ్వు చిప్పు కూడా పోగొట్టుకున్నావంటే ఆ గేమ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆ యాప్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు. మీరే అనుకుంటారు నిజంగా డబ్బులు వచ్చే యాప్ ఇది అనుకుంటారనమాట. అలా ఉంటాయి అన్నమాట యాప్లు, లోపల డిజైన్ అలా చేస్తారనమాట. సో నేను ఇప్పుడు ఒక్కొక్క యాప్ ఓపెన్ చేసి నేను వాటిలో మనీ ఎలా పోగొట్టుకున్నానో ఆ యాప్ ఎందుకు వాడకూడదు మీరు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఓకేనా, సపోజ్ ఒక బిగ్ విన్నర్ అన్నాను చూడండి. దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇలాగ ఉంది కదా ఇంటర్ఫేసు. పైన ఇక్కడ చూడండి, సంజయ్ యాదవ్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు 1500. అతను ఫోన్పే ద్వారా లేదా పేటిఎం ద్వారా 500 గెలుచుకున్నాడంట. గోపి పాటిల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు 1500 ఇలాగా. ఓకేనా, తర్వాత ఎవరో పేరు ఇచ్చాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఫోన్ అని చెప్పి ఎంత అమౌంట్. ఈ రకంగా పోతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఈ స్పిన్ కొట్టినప్పుడు మనకి మనీ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా దీంట్లో డిపాజిట్లో వ్యాలెట్లో కొంత కాయిన్స్ యాడ్ అవుతాయి అన్నమాట, డాలర్స్. అప్పుడు వాటి ద్వారా మనం ఆడుతూ ఉంటే ఈ మనకి విత్డ్రా ఈ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో విన్నింగ్స్లో ఈ కాయిన్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ డిపాజిట్స్లోని అయిపోతాయో సో అప్పుడు మనం మళ్ళీ ఆడలేమన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఆడలేము. ఎప్పుడైతే మనం స్టార్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చినాయో వీటితోటే మనం ఆడాలి. ఆడినప్పుడు ఈ స్పిన్ కొట్టినప్పుడు ఇక్కడ చూడండి 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది, -10 కూడా ఉంది. అర్థమైందా? సో ఈ స్పిన్ కొట్టినప్పుడు స్టార్టింగ్లో అయితే మనకు బాగానే వస్తాయి. ఎంత వస్తాయి అంటే మినిమం విత్డ్రా అమౌంట్ పద్దానికి చెప్పే కదా మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఉంటాయని. సో అంత అమౌంట్ అయితే డైరెక్ట్గా మనకు రావన్నమాట. చూడండి, విత్డ్రా కొడతాను. విత్డ్రా కొట్టి నా ఫోన్ నెంబర్ కొట్టి పేటిఎం నెంబరు అమౌంట్ 445 కదా ఉంది, కొడుతున్నాను చూడండి ఏం చూపించిద్దో. ఇదిగో మినిమం విత్డ్రాల్ అమౌంట్ 500 అని ఉంది. సో మనం ఏమనుకుంటాము, ఇక్కడ 500గా ఉంది. 500 అయిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు, మనం ఆ గేమ్ ఆడదాం అనుకుంటాం. ఓకేనా, గేమ్ ఆడదాం అనుకుని మీరు ఏం చేస్తారంటే స్పిన్ మీద కొడతా ఉంటారనమాట. ఎప్పుడైతే మీరు స్పిన్ మీద కొడతారో మీరు 400 దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైందంటే -10 -10 ఇలా వస్తుంటాయి. అర్థమైందా? లేదంటే 15, ఇక్కడ 10 అనగా 10 15 10 15 ఇంతే అనమాట. 20 కూడా రాదు. ఎక్కువ -10 అంటే -10 అంటే ఏంటంటే మీరు ఎర్న్ చేసుకున్న విన్నింగ్స్లో నుంచి ఇంకా -10 లెస్ అవుతుండిద్ది అనమాట. మీ అమౌంట్ లెస్ అయిపోతూ ఉండిద్ది. ఇంకా లెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిపాజిట్లో కాయిన్స్ మొత్తం యూజ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏం చూపించింది, ఇక్కడ అమౌంట్ తగ్గిద్ది. ఇప్పుడు అమౌంట్ తగ్గిన తర్వాత మళ్ళీ మనము 500 మినిమం విత్డ్రా 500 కదా. సో దాన్ని మనం ఎలా సంపాదించుకున్న వేరే ఆప్షన్ ఏముందంటే అమౌంట్ మనం పే చేయాలి వీళ్ళకి. అర్థమైందా? ఇక్కడ చూడండి, విత్డ్రా 685 చూపిస్తుంది. ఒక నిమిషం ఫ్రెండ్స్. మోర్ స్పిన్ ఇక్కడ చూడండి, మోర్ స్పిన్ మేము కొట్టగానే ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు వాళ్ళు ఇస్తారు. మళ్ళీ ఆడాలంటే ఇదిగో 54 నుంచి 54, 101, 156. నేను అప్పటికి 2 సార్లు అనేది ఈ యాప్ మనీ పే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, 2 సార్లు పే చేశాను. చూపిస్తాను ఫోన్పేలో కూడా మీకు. 2 సార్లు మనీ కట్టి ఆడాను. కానీ ఈ -10 ఎక్కువ లెస్ రావటం వల్ల మనీ నేను దాదాపు 200 దాకా పోగొట్టుకున్నాను. దాంట్లోనే మినిమం 500 విత్డ్రా చేసేది ఏముంది అనుకున్నాను. కానీ మనీ మాత్రం 2 టైమ్స్ పే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 2 టైమ్స్ 4 టైమ్స్ అనమాట. ఆన్లైన్ షాపు 57 ఒకటిసారి, 53 ఒకసారి, 53 57 ఈ రకంగా అనమాట చేశాను.
ఇక్కడ చూడండి 150 వచ్చినాయి 2 సార్లు, మళ్ళీ ఇక్కడ ఒక 150 వచ్చింది. ఇదేంటంటే స్టార్ రేటింగ్ ఇస్తే మనీ ఇస్తామని చెప్పారు. స్టార్ రేటింగ్ ఇచ్చాను. ఇస్తే ఒక్కోదానికి 50 రూపీస్ చొప్పున వాళ్ళు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చారు కానీ ఆఖరికి ఏమైంది తెలిసిన, రెండో రోజు మూడో రోజు మీరు 10,000 కడితే 20,000 ఇస్తాము, 30,000 ఇస్తాము, మేము మనీ పే చేయండి, జెన్యూన్ మాది అది ఇది అని చెప్పి మళ్ళీ మెసేజ్లు పెట్టారు. నేను ఫస్ట్ నుంచి నాకు డౌట్గానే ఉంది వీళ్ళు ఎలాగ చేస్తారని చెప్పి. సో డౌట్గానే ఉంది. తర్వాత ఆ రోజు క్లారిటీ వచ్చేసింది అనమాట. ఇది వీళ్ళు ఈ రకంగా మోసం చేస్తున్నారు. నిజంగా ఫస్ట్ మనీ వస్తుంటే మన మనీ వస్తున్నాయి అనుకొని చెప్పి వాళ్ళు చెప్పింది అలా చేస్తాం అనుకున్నారు. సో నాకు ఫస్ట్ నుంచి డౌటే కాబట్టి నేనైతే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎటువంటి మనీ పే చేయలేదు. సో ఇదేంటంటే విత్డ్రాల్ అమౌంట్ వచ్చిన మనీని విత్డ్రా చేసుకుందామని ఆశతోటి ఈ 50 అని పే చేశాను. సో ఇలాగ ఈ గేమ్లో నేను లాస్ అవ్వడం జరిగింది. నువ్వు మనీ ఫోన్పే నుంచి కొట్టిన తర్వాత ఈ మళ్ళీ ఉన్న విన్నింగ్స్లో విత్డ్రాల్ అమౌంట్ క్లియర్ చేసుకోవాలని రాబట్టుకోవాలంటే నీకు రావు. ఎందుకు రావంటే అన్నీ -10 పడతాయి అనమాట. నీకు 20 కానీ పైన 30 కానీ 100 కానీ 50 కానీ 40 కానీ ఏవి పడవు అనమాట. ఓన్లీ -10 మొత్తం లెస్ అవుతాయి. మళ్ళీ మీరు డబ్బులు ఫోన్పే నుంచి కొట్టుకొని గేమ్ ఆడాలి. ఇది ఈ గ్యాప్లో ఉన్న మోసం అనమాట. ఇలా ఈ యాప్లో మోసం చేస్తారు. సో నేను బిగ్ విన్నర్ దీని పేరు. ఇలాంటి యాప్లు అయితే ఇన్స్టాల్ చేసుకుని గేమ్లు ఆడొద్దు, ఓకేనా. 99% ఇలాంటి యాప్లో ఉంటాయి. ఇంకా యాప్లు చూపిస్తా చూడండి. స్పిన్ గేమ్ అనమాట ఇది, చూడండి. స్పిన్ గేమ్ టచ్ అవ్వగానే మనీ వచ్చి పడుతుంటాయి. ఈ గేమ్లు ఎట్టుంటాయి అంటే వరకు టచ్ చేస్తేనే లక్షల డాలర్లు వచ్చి మనీ వచ్చి మనకి యాడ్ అవుతున్నట్టు చూపిస్తుంటాయి. కాకపోతే అడే ఉండదు. అంతా మోసమే అనమాట. ఇక్కడ చూడండి, ఫోన్పే కూడా యాడ్ చేసే నెంబర్ కూడా ఫోన్పే నెంబర్ కూడా కొట్టా. స్క్రాచ్ కార్డు స్పిన్ విన్ను, ఓకేనా. స్పిన్ విన్ కొడితే $1 $2 వస్తాయి. స్క్రాచ్ కార్డు కొడితే మనకి చూడండి, సపోజ్ ఆడతా నేను ఇలాగా. ఏంటి డబ్బులు కాదు, ఊరకు అలా పడతాయి అంతే. ఇలాంటి ఎన్నో ఆడితే మనకు ₹1 $2 వస్తాయి అనమాట. అర్థమైందా. అలా స్క్రాచ్ చేసి కొడితే పాయింట్లు వస్తాయి అనమాట. ఇలాగ ఎన్నో చేస్తే మన పాయింట్లు వస్తాయి. ఇక్కడ చూడండి, యువర్ పాయింట్స్ ఈజ్ 1588 కదా. సో అమౌంట్ చూపించి చూడండి. హోమ్లోకి వస్తాను. హోమ్లోకి వచ్చేసి వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. కింద వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ మీద చూస్తే చూడండి, యువర్ రియల్ ఇన్కమ్ ₹13, ఓకేనా. ఇది ఇలాగ ఉందన్నమాట. దీనైతే నేను ఇంకా విత్డ్రా చేయలేదు. దీనికి మినిమం వచ్చేసి విత్డ్రా పే అవుట్ కొట్టండి, మనకి మినిమం అమౌంట్ చూపించిద్ది. ఇంకా విత్డ్రాల్ ఎంటర్ అమౌంట్ ₹13. ఆపరేటర్ సిమ్ ఏందని అడుగుతుంది, జియో. సారీ, మినిమం ₹200 అంట. సో ఆఖరికి ఇది వచ్చేసరికి ఈ 200 మనం చేసేసరికి వచ్చి ఏం చూపించింది అంటే మనీ పే చేయాలి, మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవాలని మనీ పే చేయాలని చూపించింది అనమాట. సో అలాంటివి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగో, నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆ 2 యాప్లకి ఈ 2 అనమాట ఎగ్జాంపుల్, ఓకేనా. ఇదొక యాప్, ఇదొక యాప్. ఈ యాప్లో చూపిస్తాను చూడండి. 28,462 ఉన్నాయి టాప్లో చూడండి. దీన్ని ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఫోన్పే నెంబర్ కొట్టుంది. దీన్ని విత్డ్రా చేయబోతా చూడు, ఇప్పుడు ఏం చూపించిద్దు ఇక్కడ చూడండి. దీంట్లో నేను పోగొట్టుకున్న డబ్బులు మీకు చూపించేది, ఓకేనా. ఇక్కడ చూడండి, దీనికి 2 సార్లు కొట్టే డబ్బులు, ఓకేనా. 2 సార్లు కొడితే 2 సార్లు డబ్బులు రాలా. అమౌంట్ తీసుకోవచ్చు 85,000 అనమాట. ఫస్ట్ 80,000 చూపించింది. 80,000 ఉన్నప్పుడు నా దాంట్లో ఇంకా 1,00,000 దాకా చిల్లర 90,000 ఉన్నాయి. తీసుకోందా అని చెప్పి డబ్బులు కొడితే ఏం చూపించింది, గూగుల్ ప్లాట్ఫామ్ ఫీజు అని చూపించింది. సరే, ప్లాట్ఫామ్ ఫీజు అంటే కింద రిసీవ్డ్ ఉంది కదా, అమౌంట్ వచ్చిందని చెప్పి డబ్బులు కట్టే. ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ ఫీజు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి అమౌంట్ ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఈ పేటిఎం ఫోన్పే సెలెక్ట్ చేసుకుని మనం మనీ కొట్టాలన్నమాట. కట్టిన తర్వాత మనీ కట్టినట్టు కూడా చూపించింది. కాకపోతే ఇది అనేది ఇక్కడ రిసీవ్డ్ ఉంది కదా, రిసీవ్డ్లోకి రాదు, డబ్బులు పడవన్నమాట. అర్థమైందా. ఇది ఈ యాప్లో ఉన్న మోసం. నువ్వు ఎన్నిసార్లు డబ్బులు కట్టు, ఆ డబ్బులు రావు వెనక్కి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్లో ఈ రకంగా ఫ్రాడ్ జరిగిద్ది అనమాట. ఓకేనా, ఆడటం అయితే చాలా ఈజీ. ఇప్పుడు యాడ్ చూపిస్తాను చూడండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం బాటిల్ని. మనకి ఈ బాటిల్ ఫస్ట్ స్టార్టింగ్ పైన ఏముందంటే బ్లూ ఉంది. ఈ బ్లూది దీంట్లో రావాలని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దీంట్లో పోసిద్ది. ఓకేనా, ఒకటి ఇక్కడ ఎల్లో ఉంది. ఈ ఎల్లోది కలర్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము. ఇది ఖాళీగా ఉంది కాబట్టి సపోజ్ ఈ ఎల్లో తీసుకొచ్చి దీంట్లో బాద్దాం. అప్పుడు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా దీంట్లో రెడ్ ఉంది. ఓకేనా, ట్యాప్ టు లక్కీ స్క్రాచ్ అంట. దీంట్లో రెడ్ ఉంది, రెడ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని రెడ్ సెలెక్ట్ చేసి దీంట్లో పోసింది. స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఆడుతుంటే మాత్రం కాయిన్స్ వచ్చి మామూలుగా పడవు అనమాట. డబ్బులు ఇది చూడండి, నేను ఏం వాడలేదు. స్టార్టింగ్ ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు 28,811 అంట, ఏం లేదనమాట. ఆ రకం వస్తాయి డబ్బులు. 28,811 అవి వచ్చే డబ్బులు కదనమాట, అట్నే ఉంటాయి. ఎంత ఫ్రాడ్. ఓకే, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవి వస్తాయి అనుకుంటారు, కాకపోతే రావు. ఇలాగ ఉంటాయి ఈ గేము. ఇంకో గేమ్ వచ్చేసి ఇదిగో ఫన్ స్టెప్స్ అంట. చూడండి, ఇది బలి కామెడీ గేమ్. ఇదిగో 34,3,45,000 ఒక్క ఉందంట. నేను ఆడిన ఏమో చాలా ఆడాను, వచ్చిందేమో 2,465. ఓకేనా, దీనికి చూడండి, దీనికి 5,000 అనమాట మినిమం విత్డ్రాల్ అమౌంట్. 5,000 అయితే ఆడుతూ ఉంటే ఎంత ఆడినా కానీ పెరగట్ల నిదానంగా పెరుగుతుంది అనమాట. 5,000 పోతే కానీ ఆ తర్వాత ఏం చూపించింది అంటే ఇందాక మీకు చూపించే కదా మనీ పే చేయాలని చెప్పి, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. నీకు అలా తెలుసు అని నువ్వు అనుకోవచ్చు. ఓకేనా, టు టేక్ మనీ ఖచ్చితంగా అదే అనమాట. ఏం లేదు, ఇందప్పుడు 2 యాప్లో చూపించే కదా మీకు. ఇదొక యాప్, ఇంకొకటి అనుకుంటా నవ్వు. ఇదొక యాప్ డబ్బులు కట్టాలని చూపించింది కదా, డబ్బులు కడితే మనీ విత్డ్రా అవుతాయి అనమాట. లేదంటే అవు. దీంట్లో కూడా మనం ఆడటానికి కూడా డబ్బులు కట్టాలి. ఈ స్పిన్ గేమ్ చూడండి, స్పిన్ గేమ్ వ్యాలెట్ 13 రూపాయలు. ఓకేనా, ఈ 13 రూపాయలు మొత్తం ఎంత 200 అవ్వాలండి. 200 అయ్యేసరికి మనం ఊపిరి పోయిద్ది అనమాట, అంతసేపు ఆడాలి ఇది. ఓకేనా, కానీ ఆఖరికి ఏం జరిగిద్ది అంటే ఇట్నే మనీ కట్ అవటం, మనీ మీరు కట్టాలి, కడితే డబ్బులు వస్తాయి అని చెప్పి అంటాం. ప్రతి యాప్లు మ్యాక్సిమం అన్నీ ఇట్నే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి గేమ్స్ ఎందుకు ఆడతారంటే మ్యాక్సిమం ఇంటికాడ ఏం పని లేకుండా ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అనమాట. ఖాళీగా ఉండి ఏం చేద్దాం, డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపించింది అంటే నిజంగా డబ్బులు వస్తాయి అనిపించింది. సో మనం ఏం చేస్తామంటే ఇలాగే మోసపోతుంటాం. కాబట్టి మీరు మ్యాక్సిమం ఏ గేమ్లు అన్నా కానీ డబ్బులు మాత్రం పే చేయకుండా మనీ వచ్చే పని అయితే నా ఫ్రెండ్స్. ఓకేనా, సో నేనైతే ఈ వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మనీ పే చేశాను. వస్తే పోతే పోతాయి. 50 రూపాయలు కడితే వస్తే 1000 రూపాయలు వస్తాయి, లేదంటే పోతాయి అని చెప్పి చేశాను. నాకు మీకు యూట్యూబ్ ద్వారా మీకు తెలియపరచడానికి ఉపయోగపడింది. సో మీరు మోసపోయారంటే మీకు ఎవరు చెప్పినా మీకు ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు అంత రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఈ గేమ్స్ చూడండి, స్క్రాచ్ కార్డ్ అంటే అంత ఈజీగా ఉంటాయో. స్క్రాచ్ చేసేస్తే ఏం లేదు, అంతే, ఇంకా యాడ్ అయిపోతుంటాయి. ఇంకొక వీడియో ఉంది, అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక యాప్ నువ్వేం చేయబడి లేదనమాట. నువ్వేం చేయబడి యాప్ ఓపెన్ చేసి సైలెంట్గా ఉండటమే. వీడియోలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి మనం ఏం చేయబడి లేదు. ఆ వీడియో రన్ అవుతుంది అనమాట. రన్ అయిన తర్వాత ఆ వీడియోకి ఆటోమేటిక్గా డబ్బులు పడుతుంది. చూడండి, 1,04,500. నేను ఏం చేయలేదన్నమాట, ఇవే పడిపోయింది. ఓకేనా, ఇక్కడ చూడండి వీడియో రన్ అవుతుందా, ఇక్కడ రౌండ్ షేప్లో తిరుగుతుంది చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనీ యాడ్ అవుతుంది చూడండి. కంప్లీట్ అయిపోయింది వీడియో, మనీ వస్తాయి చూడండి. ఇప్పుడు 4,140 రూపాయలు అంట ఇవే వచ్చింది. మళ్ళీ వీడియో అది జరుగుతుంది చూడండి. వీడియో మారవదండి, ఒక వీడియో వచ్చి వస్తూ ఉంటుంది మనకి. 13,010 రూపాయలు. ఓకేనా, అంతే. అంతే అనమాట, ఏం లేదు. ఇదిగో దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి డబ్బులు ఎలా వస్తాయో. అమౌంట్
కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోతుంది. డబ్బులు చూడండి 1,60,16,000 ఉంది కదా, ఇది విత్డ్రా చేద్దాం ఓకేనా. ఇక్కడ మినిమం విత్డ్రాలో 80,000 పెట్టాడు ఓకేనా. సో నేను వచ్చేసి విత్డ్రా 80,000 కదా ఉంది మినిమం విత్డ్రా అమౌంట్. నా వ్యాలెట్లో ఎంత ఉన్నాయి చూడండి, 1,16,493. దీన్ని ఇప్పుడు విత్డ్రా చేయబోతే ఆల్రెడీ చూడండి పేటిఎం నెంబర్ కూడా ఇచ్చేసాను. నేను నికాసి అని కొడుతున్నా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 80,320 రూపాయలు పుష్టికర అంట. నేను క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి గూగుల్ ప్లాట్ఫామ్ శుక్ల అంట, కరాన్ ఉంది, కరోకా భుక్తాన్ కరో ప్రాప్తనం లాస్ట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం, కరోకా భుగతాన్ కరీ. ఇప్పుడు చూడండి డబ్బులు కట్టమని చూపించి చూడండి, ఫోన్పే పేటిఎంలోకి వెళ్తుంది చూడండి, ఎలాగుండిద్ది అనమాట వ్యవహారం. ఇవి 480 కడితే కట్ చేసుకొని మెలకొని ఉంటారు. పేటిఎం ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఏదో ద్వారా కానీ మనం పే చేయాలన్నమాట. అర్థమైందా? మన దూల తీరిద్ది తప్పితే వీటి నుంచి మనీ వచ్చేది జరగదు ఓకేనా. అనవసరంగా ఇలాంటి వాటిలో మాత్రం ఇరుక్కోవద్దు. ఈ వీటికి కూడా డబ్బులు కట్టాను నేను, ఉదయం 350 అంతా కట్టాను, 480 నేను కూడా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. సో ఇప్పటిదాకా యాప్లు చూపించు కదా, ఈ మొత్తం ఫ్రాడే అనమాట. ఈ బిగ్ విన్నర్ ఒకటి, స్పిన్ గేమ్ ఒకటి, ఇవన్నీ ఫ్రాడే అనమాట. ఈ గేమ్లు కాదు కానీ నేను ఇందాక మీకు చూపించాను స్టార్ రేటింగ్ అని చెప్పి. ఎవరైనా మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి స్టార్ రేటింగ్ ఇస్తే మనీ ఇస్తామంటే స్టార్ రేటింగ్ ఇవ్వండి, ఎందుకంటే మీరు మనీ పెట్టేది కాదు కాబట్టి స్టార్ రేటింగ్ ఇవ్వండి. కాకపోతే అది లాస్ట్ ఒక 2 రోజులు అయితే మీకు మనీ వేస్తారు. ఎంతన్నా అవనండి, 300 అవనండి, 400 అవనండి, స్టార్ రేటింగ్ ఇస్తా ఉండండి, తీసుకోండి. తర్వాత మీకు ఇలా గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయండి. మీరు 15,000 కడితే మీకు 30,000 వస్తాయి, 40,000 వస్తాయని చెబుతారు. అలాంటి మాత్రం కట్టమాకండి. స్టార్ రేటింగ్ ఇచ్చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్లు పెడితే మీకు అమౌంట్ వేస్తారు. 3 స్టార్ రేటింగ్లకి 150, 2 స్టార్ రేటింగ్లకి 150, అలాగా మీరు స్క్రీన్ షాట్లు తీసి పెడితే వాళ్ళు లింక్ పెడతారు. ఆ లింక్ ఇచ్చిన దాన్ని ఉంటాయి అనమాట యాప్ల ఐటమ్స్. ఈ స్టార్ రేటింగ్ మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఎలాగ ఉంటాయి, లేదంటే ప్లే స్టోర్లో ఎలాగ ఉంటాయి అట్లా ఉంటాయి. స్టార్ రేటింగ్ ఇచ్చే స్క్రీన్ షాట్ పెట్టండి, అమౌంట్ కొట్టేస్తారు వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. అది ఫ్రాడ్ అయితే కాదు కానీ తర్వాత మనీ అడుగుతారనమాట. అది మోసపోయి ఒక అతను అయితే 20,000 కూడా కొట్టాడు టెలిగ్రామ్లో. తర్వాత ఆ రోజు ఈవినింగ్ అది యాప్ టెలిగ్రామ్లో తీసేశారనమాట గ్రూపు. నన్ను కూడా గ్రూప్లో యాడ్ చేశారు. అది లింక్ ఎక్స్పైర్ అయిపోయింది అన్నమాట. గ్రూప్ తీసేసి మళ్ళీ తర్వాత నన్ను అడుగుతున్నారు మనీ పే చేయండి అండి మీకు డబ్బులు వస్తాయని. నేనైతే డబ్బులు రూపాయి కూడా కట్టలేదు. ఈ విధంగా మోసం చేస్తారన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఖాళీగా ఉంటే శుభ్రంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని, మరీ ఖాళీగా ఉంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని మీరు ఎలాంటి వీడియో చేసినా ఒకరి వీడియోస్ కాపీ చేసి పెట్టడం కాకుండా మీరు సొంతంగా మీకున్న టాలెంట్తో ఏ వీడియో చేసి పెట్టినా కానీ మీకు డబ్బులు వస్తాయి అన్నమాట ఓకేనా. యూట్యూబ్ ఛానల్ ఎలా వీడియో చేయాలనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, మన తెలుగు చూసి నేర్చుకోండి, వీడియోస్ తీసుకోండి. అంతేగాని ఇలాంటి గేమ్స్లో ఆడి మీ మనీ అయితే లాస్ అవ్వద్దు, మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి యాప్లు ఇన్స్టాల్ చేసుకుని డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి రెండోసారి మనీ పోగొట్టుకోకుండా ఉంటారు. ఇట్లా నేను చాలా వాటిలో మనీ పెట్టాను ఫ్రెండ్స్, మీకు చూపించాను. ఫోన్పేలో కొట్టిన అమౌంట్ చూపించాను, నేను సంపాదించుకున్న అమౌంట్ కూడా చూపించాను. స్టార్ రేటింగ్ ఇస్తే మనీ కంపల్సరీగా వస్తాయి అన్నమాట. అలా ఎవరైనా మీకు పెడితే మాత్రం స్టార్ రేటింగ్ ఇవ్వండి. తర్వాత డబ్బులు కట్టాలంటే మాత్రం డబ్బులు మాత్రం కట్టమాకండి, అర్థమైందా. డబ్బులు కడితే మీకు ఎక్స్ట్రా వస్తాయి అంటారు, అది అవసరం లేదు. వద్దంటే వాళ్ళు వదిలేస్తారు, మిమ్మల్ని టార్చర్ బెటర్, ఫోన్లు చేయరు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇలాంటి యాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకొని గేమ్లో అయితే టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.